అట్లా కాదండి. ఈరోజు అక్రమ కన్స్ట్రక్షన్స్ అని చెప్పని ఇట్లా పాడగొట్టేయడం ఇవన్నీ చేయడం దేనికి? ఒకప్పుడు మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్ కూడా ఎట్లా సర్వే చేశాడు, ఎట్లా పర్మిషన్స్ ఇచ్చాడు, మరి ఆ బఫర్ జోన్లు ఇవన్నీ 30 సంవత్సరాల కింద నుంచి నడుస్తున్నప్పుడు మరి ఈ రోజు ఎందుకు చెప్పాలా? ఈ రోజు వచ్చి ఒక్కసారిగా పాడగొట్టేస్తాడంటే, ఇప్పుడు ఒక స్థలం కొనాలంటే ఎన్ని లక్షల రేట్లు ఉన్నాయి, ఒక స్థలం ఎన్ని లక్షల రేట్లు ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతికే రకంగా ఉంటుంది. ఇదేమన్నా ఇక్కడ కోట్లు ఒక బిల్డింగ్ వాల్యూ చూస్తే ₹1,00,00,000 దాని మీద ఎంత ప్రాణం పెట్టి కట్టుకుంటారు ఒక్కొక్క జనాలు. ఇప్పుడు మరి ఇవన్నీ పగలగొట్టేసేసి డబుల్ బెడ్రూమ్ లో పంపిస్తా అంటే డబుల్ బెడ్రూమ్ లో పంపిస్తారు? పిల్లల్ని చదివించుకోవాలనా, లేకపోతే పోయి ఉద్యోగాలు చేసుకోవాలనా, తీసుకున్న లోన్లకు అప్పులు కట్టాలనా? ఇప్పుడు ఇల్లు పడగొట్టేసేస్తే బ్యాంక్ లో లోన్ ఉంటే ఈ బ్యాంక్ కూడా వచ్చి మా లోన్ మాకు కట్టండి అని అంటారు. ఎవరికి చెప్పాలా సమాధానం? ఇట్లుంటుందా గవర్నమెంట్ నిర్లక్ష్యం? ఏదైనా దీనికైనా ఒక కమిటీ ఉండాలా, వచ్చి సర్వే చేయాలా, కనీసం దాంట్లో ఉన్న కచరా తీసేసి కరెక్ట్ మార్కింగ్ వేసుకొని ఇవన్నీ చేసిన తర్వాత ఇది అమ్మ మీకు ఇట్లా వస్తుంది, దీనికి తగ్గట్టు ఏదో ఒకటి మేము మీకు పరిష్కారం చేస్తాము, మీరు దానికి అంగీకరించండి, ఇట్లాంటి విధానాలు మాట్లాడాలా. ఏవి మాట్లాడకుండా ఉన్నట్టుండి వచ్చేసి మార్కింగ్, రివర్ బెడ్ అంట, FTL అంట, బఫర్ జోన్ అంట, ఎక్కడుంది మూసి, ఎక్కడుంది, దాంట్లో ఎక్కడి నుంచి లైన్ ఏం మార్కింగ్ తీసుకుంటూ మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ చేసేది ఇదేనా? టౌన్ ప్లానింగ్ కూడా రావాలి, వచ్చి కూర్చొని ఎక్కడ రివర్ బెడ్ ఉంది, అసలు ఎక్కడి నుంచి మార్కింగ్ చేస్తున్నారు, ఆ మూసి కచరా మొత్తం తీసి అదంతా ఫస్ట్ సాఫ్ చేసుకున్న తర్వాత అప్పుడు తీయాలి. ఇప్పుడు మమ్మల్ని ఉన్న పలాంగా రెంట్లకు ఉన్న వాళ్ళని, సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళని వీళ్ళందరినీ పంపించేస్తారని అంటే ఇది ఇక్కడ ఉన్న స్థలాలు ఇవన్నీ స్కామ్ చేసుకొని అమ్ముకోవడానికా? ఇవేనా చేసేది? హైడ్రా అధికారులు ఏమంటున్నారు? మీరు మాట్లాడడం జరిగింది, ఏమన్నారు? వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? అక్కడ హైడ్రా అధికారులు కాదు కదా, ఎవ్వరూ లేరు. ఓన్లీ ఆ MRO వాళ్ళంట, మండల ఆఫీస్ వాళ్ళంట మీరు విల్లింగా నాట్ విల్లింగా అంటున్నారు. ఇవేనా? నాట్ విల్లింగ్ అన్నా గానీ విల్లింగ్ అన్నా గానీ వచ్చి RBX అని చెప్పని రాసుకొని పోతారా? అక్కడ హైడ్రా అధికారులు కాదు కదా, ఎవ్వరూ లేరు హైడ్రా అధికారులు. ఇంత మంది తిండి తిప్పలు మానుకొని 4-5 రోజులు నుంచి కూర్చొని నిద్రలు పోకుండా ఇవన్నీ కరెక్టా? అసలు ఎన్ని గవర్నమెంట్లు మారినాయి, ఎన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్లు మారినాయి, ఏ రోజు లేని ఈ రోజు ఎందుకు ఇంత పకడ్బందీగా చేయడం, ఒక్కసారిగా చేయడం? అది ఇది దయచేసి ఇది ఇక్కడతో నాపండి. జనాల్ని ఇబ్బంది పెట్టద్దు. పొట్టగొట్టుకొని మరి కష్టపడి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇల్లులు ఇవన్నీ కూడా ఇంత మంచి కాలనీలు ఎక్కడా కూడా రావు, దొరకవు. మీకు ఓట్లు వేయలేదు హైదరాబాద్ లో అని చెప్పి హైదరాబాద్ మీద కచ్చ తీసుకుంటారంటే మాత్రం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదైతే నేను స్పష్టంగా చెప్తున్నా. జనాల్ని ఏమీ లేదు. ఒకవేళ బుల్డోజర్లు తెచ్చి పడగొట్టుకుంటారంటారా? మా సవాళ్ళు ఉంటాయి దాంట్లో, అంతకు మించి వేరే ఏవి ఉండవు. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. సో ఇదండి పరిస్థితి ఇక్కడ. ఒకవేళ ఇట్లా బుల్డోజర్లతోని కూడా ఇల్లు కూల్చేయాలనుకుంటే గనక మా శవాలని దాటుకొని వెళ్ళాలి మీరు అంటున్నారు. ఈ రోజు మమ్మల్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి, మా శవాలతోనే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అసలు టచ్ చేయలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి మంచిగా చేసింది. ఆ ఇల్లు పడగొడతాడట, ఈ ఇల్లు పడగొడతాడట. ఇది పాపం ఆయన ఓనరు అమెరికాలో ఉన్నారు. ఆయన ఈ రోజు ఇప్పటికిప్పుడు పరిగెట్టుకుంటా తెల్లాడితే దిగుతున్నాడు, టెన్షన్ ఏడ్చుకుంటా. మీకు కాల్ చేపించి మాట్లాడిస్తా అమెరికా నుంచి. ఆయనకి హెల్త్ బాగాలేక అమెరికాలో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆయన ఇప్పుడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. రేపు 40 సంవత్సరాల నుంచి లేని జోన్లు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? 40 సంవత్సరాల నుండే పట్టాలు ఇచ్చేది లేకుండా పాస్బుక్లు ఎందుకు ఇచ్చినావు? ఈ స్వార్థాలకు మీరు చేయించుకున్నారు. ఇప్పుడు ప్రజలు బలి కావాలా? ప్రజలకు నష్టపరిహారం చెల్లించండి. మరి మీరు డెవలప్ చేస్తుండ్రు కదా, చేసుకోండి. నష్టపరిహారం చెల్లించి చేసుకోండి. ఆవేదనకు గురవుతున్నారు. మా సొంత ఇళ్ళ నుంచి మేము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్ళ నుంచి మమ్మల్ని పంపిస్తామంటున్నారు. కాబట్టి మేము అసలు బ్రతకాల వద్దా ఈ రోజు? ఒకవేళ బుల్డోజర్లు తీసుకొస్తే కనుక మా శవాలని మీ నుంచి దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది మీరు అంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మార్క్ చేశారు, ఇంటికి కూలగొట్టేస్తామంటూ చెప్పారు. మీకు మాకు కూలగొడతామని చెప్పలేదు. ఇది వేసి వెళ్ళిపోయారు, ఖాళీ చేసిండ్రు, వెళ్ళిపోమని చెప్పి అది వేసిండ్రు. మీరేనండి? కాదు, వాళ్ళకి కూడా ఆడపిల్లలు ఉన్నారు. తల్లి చనిపోయింది, వాళ్ళు ఎంత బాధపడుతారు. వాళ్ళిద్దరు ఆడపిల్లలు, ఒక పిల్ల మొన్న ప్రెగ్నెంట్ ఉంది, తీసుకొచ్చారు కాన్పుకి అమ్మాయిని. మొన్న పెళ్ళైంది అమ్మాయి, అమ్మగారు పోయారు. ఇంకో అమ్మాయి బెంగళూరు. ఎక్కడ పోతారు? ఆడు ఏ కిరాయిలో 30 ఏళ్ల నుంచి సొంత ఇంట్లో అలవాటు అయిపోయి కిరాయిలలో పోతే ఎట్లా? కిరాయి వాళ్ళు ఇదే అవకాశంగా తీసుకొని 20,000 30,000 అంటున్నారు. రెంట్లు ఉంచుకొని కూడా ఖాళీ లేవంటున్నారు కొంతమంది. ఇదా అంటే రోడ్డు పడేస్తారు. కాదాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెట్టాలి కదా, ఇవ్వద్దు. మరి అప్పుడేమో ఇల్లు కట్టుకుని అన్ని ఇచ్చిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఉట్టికి కట్టుకోలే కదా. సిమెంట్ అంటే ఉట్టికి వస్తాయా? అది ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అసలు?
బాధ పెడుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే ఇల్లు కొత్తగా కనిపిస్తుంది ఇల్లు కూడా మనకి దీనికి కూడా మార్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఇట్లా ఎన్నో ఇళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే మూసీ నది ప్రవేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు కనీసం మీరు చెప్పే మాటలు కూడా వినడం లేదా అధికారులు? మీరు చెప్పే మాటలు కూడా వినడం లేదా? ఎక్కడో కష్టపడి వచ్చి ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు, ఇప్పుడు వచ్చేసి అది మార్కెట్ పోయి కాల్ చేయండి అంటే ఒక్క రోజు ఎక్కడికి పోతాం? పిల్లలు మాకు నిద్ర లేవు, తిండి లేదు సరిగ్గా, మేము ఏం చేయమంటారు మమ్మల్ని? చావమంటే చస్తామని కూడా చెప్పినాం, మేము చేస్తాం. మా సేవల మీదకి వెళ్ళి ఇల్లు తీసుకుపోండి, అదే కూడా అంటున్నాం. మా సేవల మీదకి వెళ్ళి ఇల్లు తీసుకెళ్ళండి, మాకు ఎక్కడ ఏమొద్దు, మా ఇల్లు మాకు కావాలి. అదే అండి మేము కోరుకోవాలి, మా ఇల్లు మాకు కావాలి. ఎంత గోసం ఇంత రోడ్డున పడేసి అసలు పోయింది, నమ్మకం పోయింది. వాడిని గెలిపించినాం, మంచిగా చేస్తాడు. వాడు ఏం చేసిండు? మాకు ఏం చేయలేదు. ఎంత ఆవేదనకు గురవుతున్నారు. చైతన్యపురి కాలనీలోనే కొంతమంది కిరోసిన్ పోసుకోవడం కూడా జరిగింది. మీరు చూసారు లైవ్ లో. కొంతమంది మా శవాల మీద నుంచి దాటుకొని వెళ్ళండి అంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. మీరు నిజంగా మా శవాలు తీసుకుపోవాలంటే మేము ఇక్కడే చచ్చిపోతామంటూ కూడా వాళ్ళు ఎంతో ఈ రోజు ప్రాణం తీసుకునేటువంటి స్టేజ్ కూడా వాళ్ళు వెళ్ళారని చెప్పారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఇంటికి కూడా మార్క్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ ఇంటికి మార్క్ ఇచ్చారు. ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఇక్కడ ఈ ఇంటికి మార్క్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకోవచ్చు మనము ఇక్కడ ఈ ఇంటికి కూడా మార్క్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మూసీ నది, అక్కడ అవతల మనకి మూసీ నది కనిపిస్తా ఉంది. అక్కడ ఏదైతే ఇక్కడ ఒడ్డున ఉన్నటువంటి ఇళ్ళన్నిటికి కూడా చూస్తుంటే చాలా కష్టపడి కట్టుకున్నట్టుగా అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ ఇంటికి మార్కిచ్చారు, అదేవిధంగా ఈ ఇంటికి కూడా మార్కేయడం జరిగింది. ఇట్లా పెద్ద పెద్ద ఇండ్లకు ఒడ్డుననే కాదు లోపలికి ఉన్నటువంటి ఇండ్లకు కూడా మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఇండ్లు కూడా కూల్ చేస్తాము, బుల్డోజర్లు తీసుకొస్తాము ఇంటి మీదకంటూ కూడా ఈ రోజు ఎంతో ప్రభుత్వం నిజంగా వీళ్ళని బాధ పెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆవేదన చూస్తున్నారు కదా, ఎంతో ఆవేదన గురవుతున్నారు. ఈ రోజు ఈ ఇండ్లు లేకుండా మేము కష్టపడి కట్టుకున్న ఇంట్లో నుంచి పంపించేస్తే మేము ఎక్కడ బ్రతకాలి? దానికి బదులు చచ్చిపోయిందే ఈ రోజు మేలు అంటున్నారు వీళ్ళు. ఏదైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ప్రజల పట్ల, పేదల పట్ల, నిరుపేదలకి సహాయం చేస్తుంది, మంచి చేస్తుందని మేము గెలిపించుకుంటే ఈ రోజు మా ప్రాణం తీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఓడగొట్టాలి, ఇంకా వచ్చేసారి రాదు అంటూ కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. ఏదైతే గద్దె దించేటువంటి ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి ఉండొద్దు ఆ కుర్చీలో, దిగిపోవాలి. ఎందుకంటే ప్రజల పట్ల చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు కొంచెం కూడా ఆలోచించకుండా, ఇంత జాలి దయ అనేది లేకుండా సీఎం ఎందుకు ఈ రోజు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా ఈ రోజు ఎంతో ఆవేదన గురవుతున్నారు. ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి కష్టపడి కట్టుకున్నటువంటి వాళ్ళు, నిరుపేదలు కావచ్చు, వాళ్ళు రోజుకి ఎంతో కొంత సంపాదన ఉంటుంది, వాళ్ళు కిరోసిన్ పోసుకొని ప్రాణం తీసుకున్నటువంటి స్టేజ్ ఈరోజు ఏర్పడిందని చెప్పొచ్చు. చైతన్యపురి మొత్తం కూడా చూసుకుంటే ఇదంతా కూడా మొత్తంగా అందరూ కూడా ఉద్రిక్తత మొదలైందని చెప్పొచ్చు. అందరూ కూడా ఆందోళనలో పడ్డారని చెప్పొచ్చు. ఎవరెవరు ఉంటారండి మీరు ఇక్కడ? ఫ్యామిలీ ఉంటారు, నేను, మా హస్బెండ్, 2 పిల్లలు ఉంటారు. చదువుల కోసం ఇక్కడికి వచ్చాము. ఎంతో కష్టపడితే, నేను టైర్ షాప్ పడినది, కష్టపడితేనే మాకు ఆధారం ఉంది. ఇప్పుడు ఇది కూడా కాల్ చేయమంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? మీరు అడిగారా? మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలి? మీరు ఏం చెప్పి మమ్మల్ని తోసేసి వేసేసి పోయిండ్లు. మాకు ఏం చెప్తలేరు. పోలీసు బందోబస్తు వచ్చింది, వేసిండ్లు, పోయిండ్లు. ఏం చేయాలి? వాళ్ళ కాలం ఏవడం అడ్డం. మేము చెప్పండి అమ్మా. ఎంత బతులన్నా కూడా వాళ్ళు మమ్మల్ని తోసేసి ఆ రెడ్ మార్క్ వేసి పోతున్నారు. ఇక చావడమే గత్యంతరం అనుకుంటాను. ఇక్కడ ఎంత 100 రూపాయలు సంపాదించుకుంటే 50 రూపాయలు ఇల్లుగా పెట్టుకున్నాం అండి. వడ్డీలు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని వడ్డీలు కట్టలేక కూడా అట్లాంటి పరిస్థితులు, పచ్చులున్న పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు కాడ మీరు ఎక్కడనో ఇస్తామంటున్నారు, అది ఎందుకు పనికిరాదు? అది పిల్లలు కాడ చేసుకుందాం అంటే వాళ్ళ ఇప్పుడు నా బిడ్డ భర్త కూడా హస్బెండ్, ఆయనకు ఆరోగ్యం బాగుండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళమని బయట సామాన్లు పెట్టి వెళ్ళమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వెళ్తారా మూసలవాడు సత్తరా కూడా అర్థమేం కాని పరిస్థితి ఉన్నది. చేతిలో రూపాయి లేదు, ఉన్నాయని చేసుకుంటేనే బతికే పరిస్థితి ఉన్నది వాళ్ళది. ఇవాళ 3 రోజుల నుండి ఆమె బంద్ పెట్టుకుంది. టైలర్ షాపు, కుట్టుకుంటేనే బతుకుతుంది ఆమె. ఆ కుట్టుడు 3 రోజుల నుంచి కుట్టలేదు. ఇప్పుడు రాత్రి తిందా ఉంటాడు, తిండి లేదు మాకు. అట్లాంటి పరిస్థితి చూస్తున్నారు కదా, ఇదండి పరిస్థితి. కానీ మీరు పెద్దవాళ్ళు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి కానీ పోరాడాలి కానీ ఇలా చేయకూడదు. ఏం చెప్తామండి? ఎంత ధైర్యం చెప్పినా కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారో, నా బిడ్డ ఎంత కష్టపడ్డారో అది నాకు తెలుసు. అది ఉన్నారా? మాకు కూడా వెనకటి నుండి సంపాదించడం ఏం లేవు. ఆమె కష్టపడి చేతుల మీద కష్టపడి సంపాదించుకొని ఈ 4 గోడలు కట్టుకొని వేసుకున్నది. ఇది కూడా పోయి ఎంత నేను ఆమె కాలు మొక్తా అన్న, మేము మార్క్ వేసేట ఆమె నేను కాలు మొక్తా అమ్మ అని చెప్పి ఆమె చేతులు పట్టుకున్నా కూడా ఆమె నెట్టేసింది. ఆమె
మనము ఇందాక మాట్లాడుకున్నట్టుగా కూడా చూసారు ప్రజలు ఏమంటున్నారు అని. రేవంత్ రెడ్డికి ఇక్కడ ఏదైతే మూసీ నది పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కూల్చేయడం వెనక ఏదో పెద్ద గందరగోళం జరుగుతుంది, ఇక్కడ ఏ లాభం పొందకుండా, ఇక్కడ ఏదో మతలబ్ జరగకుండా ఎందుకని ఇప్పుడు వీళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మమ్మల్ని అంటూ కూడా ఈరోజు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎంతో బాధకు గురవుతున్నారు. మరి ఈరోజు ప్రాణం తీసుకోమంటారా లేదంటే మా ఇళ్ళని మాకు వదిలిపెడతారా అంటూ ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు వీళ్ళ పట్ల? అయితే ఇంటికి మార్క్స్ ఇచ్చి వెళ్ళిపోయారు, మరి రేపట్లో కాల్ చేయాలంటున్నారు. వీళ్ళేమో చిన్నపిల్లల్ని పట్టుకొని ఎక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి, హఠాత్తుగా వెళ్ళమంటే ఎవరైనా అది ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక ఆందోళనలో పడిపోతారు. వాళ్ళకు రోజు మొత్తం ఆలోచించి